మనువుకి ఉన్న 10 మంది కొడుకుల్లో పెద్దవాడు ఇక్ష్వాకు అయితే మిగతా 9 మంది కొడుకుల్లో ఒకడు సుద్యుమ్న. నిజానికి ఈ సుద్యుమ్నుడే సూర్యవంశానికి తొలి చక్రవర్తి కావాల్సింది. కానీ అతను ఒకసారి అడవిలో విహరిస్తూ అనుకోకుండా కుమారవనం అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ వనం పార్వతీ పరమేశ్వరుల ఏకాంత ప్రదేశం. ఎవరైనా పురుషులు ఆ ప్రదేశానికి వెళితే వారు వెంటనే స్త్రీగా మారిపోతారని శివుడు నిబంధన పెట్టాడు. ఈ నిబంధన గురించి సుద్యుమ్నుడికి తెలియదు. అలా కుమారవనంలోకి వెళ్ళిన సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడు. అంతేకాకుండా తన గతాన్ని కూడా మర్చిపోయాడు. స్త్రీగా మారిపోయిన సుద్యుమ్నుడు తిరుగుతూ తిరుగుతూ చంద్రుడి కుమారుడైన బుధుడు నిర్మించుకున్న ఆశ్రమాన్ని చేరుకుంది. సౌందర్యవతి అయిన ఆమెను చూసి బుధుడు ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమె వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆమెకు గతం ఏమీ గుర్తులేదని బుధుడికి అర్థమైంది.